Has your day been? ఈ అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది? నాకు ప్రాబ్లం ఉంది దీంతో. ఓకే, పని చేశారు, బట్ ఓకే, నెక్స్ట్ చెప్పండి మీ డే ఎలా ప్రాబ్లం ఉంటుంది? ఏంటంటే మీరు ఇంగ్లీష్లో అడిగితే నాకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, 100% తెలుగులో మాట్లాడదాం ఇప్పుడు. తెలుగు సో చెప్పండి, channel అండి. సో చెప్పండి ఎలా ఉండింది మీ రోజు ఇప్పటిదాకా? పొద్దున్న నుంచి ఏం చేశారు? ఒక కట్అవుట్ విజిట్ చేశారు, హైదరాబాద్కి వచ్చారు, ఇంటర్వ్యూస్ చేశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే నిన్న వరకు నేను చాలా షూటింగ్లు స్టక్ అయిపోయి ఉన్నాను. అండ్ పొద్దున్నే ఎలా నేను ఫ్లైట్ పడుకుంటానని భయంలో నేను సరిగా పడుకోలేదు. బట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇంత ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఐఎమ్ హియరింగ్ సమ్ రియలీ అమేజింగ్ థింగ్స్ అబౌట్ 11th hour. And it is a show which came at a point in my life. It circumstantially was a lot of struggle for me. As much as I was passionate about it, there were a lot of things that were against me, really. And portraying that on screen maybe became easier because of my own journey at that point. So 11th hour will always be a very na gundeki chala adi deggaru untadi eppudu kuda. And లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 11th hour షూట్ చేయాలి ఫస్ట్ థింగ్ వన్ లాక్డౌన్ కమ్స్ అవుట్ అని అనుకున్నాం. అండ్ అది జరిగింది కూడా. ఈవెన్ దో ఐ గాట్ కోవిడ్ రైట్ ఆఫ్టర్, వీ స్టిల్ కంటిన్యూడ్. అండ్ యా, ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ ఇప్పుడు ఆడియన్స్ దాన్ని హ్యాపీగా రిసీవ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద షో. And yeah, we are here to answer all your questions. Can you hear me? You can. ఏంటంటే ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చేశాను. సినిమాలో ఉన్న ఒక కమర్షియల్ ఫార్మాట్ పట్టుకుని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇప్పుడు వరకు చేయగలిగాను. బట్ ఎంత చేసినా అట్ ది ఎండ్ ఫీచర్ ఫిల్మ్స్ విల్ ఆల్వేస్ బి అ డైరెక్టర్స్ మీడియం. ఓటీటీ వచ్చేసరికి వెబ్ షోస్ చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ మీడియం ఫర్ రైటర్స్ అండ్ యాక్టర్స్ టు రియలీ ఫ్లరిష్. ఎందుకంటే ఒక షార్ట్లో మేము వచ్చి అలా శ్వాసను తీసుకోవచ్చు. మామూలుగా ఆ సినిమాలో ఆ స్పేస్ ఉండదు. ఇట్స్ ఆల్ వెరీ వెరీ కట్ టు కట్. సో క్యారెక్టర్ ఐ కాంట్ సే మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూడలేదు, మీరు చూసుంటారు. బట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నేను దాన్ని ఐ కుడ్ లివ్ ఇట్. ఐ డెంట్ హ్యావ్ టు హరీ అప్ మై ఎక్స్ప్రెషన్స్, ఐ డెంట్ హ్యావ్ టు ఫీల్ థింగ్స్ ఫాస్టర్. సో ఒక రియల్ టైమ్ ఫీలింగ్ అనేది క్లోజ్ టు దాట్ ఫీలింగ్లో పర్ఫామ్ చేయగలిగాను. సో ఫర్ మీ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఆల్సో ఈ అమ్మాయి నాకు తెలిసి వరకు ఇస్ ఎ రిప్రజెంటేషన్. అన్ని అమ్మాయి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అన్ని అమ్మాయిలకి ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఈ అమ్మాయి. ఆమె లైఫ్ ఏంటంటే షీజ్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ షీ హ్యాస్ అ బిగ్ ఫ్యామిలీ. బట్ మీరు చూస్తే ఆమె ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా షీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ పేట్రియార్కీ. అట్ ది ఎండ్ ఆమె లైఫ్లో ఉన్న అందరూ ఆల్ ద మెన్ ఇన్ హర్ లైఫ్, నోబడీ రియలీ థింక్స్ దట్ షీ కెన్ ఫైట్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ ద సొసైటీ హ్యాస్. అండ్ దాన్ని ఒక వెబ్ షోలో కరెక్ట్లీ ఒక ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేయడం అనేది కుదిరింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ గారు అండ్ ప్రవీణ్ గారు అండ్ అల్లు అరవింద్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ వెబ్ షో అండ్ బ్రింగింగ్ ఇట్ టు ఆహా, విచ్ ఇస్ ప్యూర్ తెలుగు కాంటెంట్. And I always feel very proud. And Telugu content in general is getting better and better by the day. అన్ని లాంగ్వేజెస్ తెలుగు వర్క్ని చూసి ఇంకా అలాంటి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐ ఫీల్ ఆ బాధ్యత మన మీద ఉంది. అండ్ ఛానల్ లైక్ ఆహా లెట్స్ us explore that. Definitely అండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, లైక్ సర్టన్ థింగ్స్ లైక్ there's so many things that as a creative person, certain places you want to say something which you might not be able to say in a feature film, or you want to show something which you might not be able to show in a feature film. So I feel like ఈ స్పేస్లో ఆ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. Madam, what was your first feeling when they said that it's a web series? అంటే వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? జనరల్లీ ఫీచర్ ఫిలిమ్స్ చేశారు కదా అప్పుడు దాకా. అంటే డెఫినెట్గా పాస్ట్ 2 years ఒక వెబ్ షో చేయాలని ఉంది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కూడా ఒక వెబ్ షో చేశాను.
బట్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరకాలి, మంచి పాత్ర దొరకాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, బికాస్ వెబ్ షోస్ ఆర్ అండ్ యాక్టర్స్ అండ్ రైటర్స్ మీడియం, ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ లేనప్పుడు చూడడానికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్ చూడడానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటేనే అది అది పట్టుకుంటుంది, లేదంటే అది విల్ నాట్ సర్వైవ్ ఓన్లీ. సో ఫర్ మీ దట్ వాజ్ అ సర్చ్, బట్ వెన్ ఐ read 11th hour script, I was like, okay, this is a good subject that I should attempt, and yeah, now it's in front of you. Sorry, అర్థం కాలేదండి. ఓకే, విషయం ఏంటంటే ఐ ఫీల్ లైక్ I think all actors right now will want to at some point of time explore the web space. ఎందుకంటే ఈ పాండమిక్ ఉండడం వల్ల there is a restriction. అంటే yes, you can go to a film theatre and we want people to go into the film theatre with all safety precautions taken. అయినా చాలా టైం you want to sit at your home and in your convenient space మీకు కంటెంట్ చూడాలంటే as an actor I think you have to explore that. And yeah, I think more people will do it, and more people will get opportunities also. వాళ్ళు deserving opportunities వాళ్ళకి దొరుకుతాయి. బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, ఫ్రెండ్స్ ఉంటారు, విలన్స్ ఉంటారు. సారీ, మీ మాస్క్ వల్ల మీ వాయిస్. ఓకే, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, మాకు ఈ సినిమా అంతా బిజినెస్, హోటల్ ఫ్రెండ్స్ విలన్స్ అందరూ ఉంటారు. ఫాదర్ని పర్టికులర్గా విలన్ చేసి చూపించారు. I think the idea is to show that you can come from any strata of the society, but problem చాలా బేసిక్గా ఉంటుంది. అండ్ ఇది ఒక రకంగా it's just showing a certain reality, and I feel like it is very valid and very applicable. Social structureలో ఇది చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది, అండ్ ఇది అంటే ఏమి అన్రియలిస్టిక్గా కాదు. మీ లైఫ్లో 11th hour లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? సారీ అండి, మీ లైఫ్లో 11th hour లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ప్రతిరోజు అండి, ప్రతిరోజు అలా ఉంటుంది. ఏదో ఒక టైం వీళ్ళే నాకు ప్రెస్ 11th, అరే చలో వాళ్ళు మనం, అరే చలో మేకప్, దట్స్ 11th hour. మై గుడ్ లైఫ్ ఓన్లీ ఇస్ 11th hour. యాక్చువల్లీ క్వశ్చన్ చాలా బాగుంది, మీరు కూడా చెప్పండి. లైక్ 11th hour సిచ్యువేషన్ దట్ యూ I just please take me with absolute humbleness, and also the man's wondering. So what I'm saying is absolutely true, is that there is nothing called big cinema. It's good cinema. So if your cinema is good, it becomes big. Nobody starts off making anything big. It always starts with the intent of making something good. బాహుబలి కావచ్చు, లేదంటే టుడే ఈ అటెంప్ట్ అనేది మేము బిగ్గెస్ట్ అంటున్నాం, నాకు కూడా తెలియదు ఎందుకు. బట్ ఐ నో ఒక మంచి కథ, ఒక మంచి సెటప్, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ఎవ్రీథింగ్తో చేస్తాం కాబట్టి యా. అండ్ ఐ థింక్ ఈ టైమ్స్లో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక క్రియేటివ్ పర్సన్కి ఒకే ఒక ఆలోచన ఉండాలి, అండ్ దట్ ఈస్ జస్ట్ టు డూ గుడ్ కాంటెంట్. అది బాగుంటుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్కి నచ్చుతుంది, అండ్ గాడ్ విల్లింగ్ అది బిగ్ కూడా అవుతుంది. 100% అండి. ఐ థింక్ రైట్ నౌ ఐ థింక్ ద లైన్స్ ఆర్ బ్లరింగ్. వెబ్ షో కానీ ఫిల్మ్స్ కానీ నౌ ఇట్స్ ఓన్లీ కాంటెంట్. ఈవెన్ మేము సోషల్ మీడియా మీద లోడ్ చేసిన 10 సెకండ్కు ఉన్న క్లిప్ కూడా ఒక కాంటెంట్ పీసే. బికాజ్ టుడే ఒక ఆడియన్స్గా మా అటెన్షన్ స్పాన్ బాగా మారిపోయింది. వీ వాంట్ టు సీ సమ్టైమ్స్ 15-second కాంటెంట్, sometimes you want to see 1 minute content, sometimes you want to see 1 hour content, and sometimes you want to see 5 hours content. So because the consumption has changed, oka actor ga we have the chance to present ourselves in different formats. So formats vera kavachu, but the intention is to create entertaining pieces of content. ఆల్మోస్ట్ 5 ఫిలిమ్స్ లైన్డ్ అప్ ఫర్ రిలీజ్ అండి. 5 సినిమాలు మీ లైన్లో ఉన్నాయి రిలీజ్ కావడానికి. Yes, Andy. After this, I have CT Mar coming out. Then I have Maestro. Then I have Gurtunda Sita Kalam. Then I have F3. And then there's November Story, adi oka Tamil web show. And inkoka cinema chestna, adi inka announce available. Basically 2021 నా తన పేరు మీద రాయించేసుకున్నానని చెప్తున్నారు అంతే.
saying you've registered 2021 on your name. నో అంత సీన్ ఏం లేదు, జస్ట్ మామూలుగా అంటే లాక్డౌన్లో ఎంత చిల్ చేసాం కాబట్టి ఇప్పుడు చలో కొంచెం పని చేద్దాం అని అనుకున్నాం. దట్స్ అబౌట్ ఇట్. తమిళ్లో కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అవునండి, అది హాట్స్టార్కి ఐ డిడ్ అ వెబ్ షో అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ కమ్ అవుట్ సూన్. Yes, for me this entire team is very special. Like I remember because I had corona and we lost a lot of time. We lost 3 weeks. ఒక షెడ్యూల్ పెట్టిన తర్వాత 3 weeks దాని నుంచి తీసుకుంటే అసలు ఏం టైం మిగలదు. సో బట్ ఇన్ సమ్ రికార్డ్ టైమ్ వీ షాట్ ఇట్. ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రవీణ్ గారుస్ క్లారిటీ అండ్ ఆయనకున్న విజన్ కాబట్టి అది కుదిరింది. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే సెట్లో గుడ్ మార్నింగ్ తప్ప ఇంకా మేము మాట్లాడలేదు. యాక్చువల్లీ డైలాగ్ ఏముంది, ఏం చేయబోతున్నాం, ఆ డిస్కషన్లోనే ఆ టైం గడిచిపోయింది. బట్ రైట్ ఆఫ్టర్ వీ ఫినిష్, ఐ థింక్ ఇట్ వాజ్ దివాళీ డే, జస్ట్ నైట్ బిఫోర్ దివాళీ. Night before Diwali. Night before Diwali. Praveen Garu and we all, everyone, we all got together because we were like, we've not spoken to each other. Like, we don't know who we are. We are just like people at work and we just do our work and we go. So the first time we actually time spent chesam okorto and we had such a blast that I feel really happy that yeah, definitely I can pick up on these people and meet them as friends. I think ఇది నేను చూపించిన స్టోరీ కార్పొరేట్ వరల్డ్ గురించి, బట్ ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. సో ఇట్స్ సర్టన్ టైమ్స్ ఇట్స్ a lot and certain times it's less. It's unspoken. But ilanti story gives us a chance to present it and to portray that problem and the emotion. So yeah, 100% undi kabatti idi మేము చెప్పగలుగుతున్నాం. అది చాలా సీక్రెట్ అండి, I చెప్పకూడదు. have no clue what to answer to that. See, definitely if they've given me whatever they've given me, I must be worth it. So ఈ రూమ్ తప్ప ఈ హోటల్లో అన్ని చోట్లలో మేము షూట్ చేస్తాం. సో ఇప్పుడు అది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా అది కూడా కవర్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. బట్ థ్యాంక్ యూ ట్రైడెంట్ ఫర్ లెటింగ్ us use your space and of course giving us a lot of safety precautions and a lot of convenience because our time లో షూట్ చేయటం అనేది it was just post lockdown. So it was really hard to shoot at that point of time, but valla idi kudirindi. So thank you. Ante this is a subject that I thought was very universal, but yes, I'm working on something in Hindi. Adi inka announce avaledu, but chala tvarlo adi announce avabothundi.